గాంధీ కుటుంబం స్వతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన వారని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. సైనికుల పోరాటాలను రాజకీయం కోసం ప్రధాని మోడీ వాడుకున్నారని విమర్శించారు. ఒకవైపు పెహల్గాం ఘటనపై పోరాటం జరుగుతుంటే మరోవైపు ప్రధాని మోడీ రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. 10 ఏళ్లు దోచుకున్న పైసలు కాపాడుకోవడానికే ఎమ్మెల్సీ కవిత జాగృతిని అడ్డం పెట్టుకుందంటున్న మాజీ ఎంపీ మధు యాష్కితో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ మధు యాష్కి గారు. సార్ చెప్పండి, దేశవ్యాప్తంగా ఒకవైపు ఆపరేషన్ సింధూర్తో పాటు రాష్ట్రంలో కూడా పలు రాజకీయమైనటువంటి పలు సంచలనాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్పై కావాలని చెప్పి కాంగ్రెస్ అటు ఆర్మీ కానీ లేకపోతే సైనికులను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయని చెప్పి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? అత్యంత దారుణమైన ఆరోపణలు. దేశ సమగ్రత కొరకై కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే స్థానికత కానీ అధికారం వీళ్ళకున్నదా? దేశానికి స్వతంత్రం తీసుకురావడం తోడుకొని పాకిస్తాన్ పైన యుద్ధం చేసి గెలిచింది వీర వనిత ఇందిరాగాంధీ గారు. దుర్గామాతగా అభివర్ణించినాడు అప్పటి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆపరేషన్ సింధూర్ పేరు పైన మీటింగ్ పెట్టినప్పుడు అఖిలపక్ష పార్టీలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినారు. ఏకపక్షంగా ఏకవాక్యంతో నిలబడ్డారు. కార్గిల్ వార్ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా గాంధీ గారు ఐ స్టాండ్ బై మై ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి అని చెప్పి చెప్పింది. మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేది? ఈ దేశాన్ని కొరకై, దేశ సౌభ్రతను కాపాడడానికి కొరకై ప్రాణాలు అర్పించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. ఆపరేషన్ సింధూర్ పేరు పైన పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించిన మన నిఘా సంస్థలు ఎందుకు హోంశాఖ మంత్రి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చేస్తున్న క్రమంలో ఆ టెర్రరిస్టులని 26 మందిని మట్టుబెట్టుకున్న వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోతారు, కనుగొనలేకపోతారు, శిక్షించలేకపోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇవాళ నిన్న మనం మీరు గమనిస్తే సింగపూర్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏమన్నాడు? కొన్ని నష్టాలు జరిగినాయని చెప్తా ఉన్నాడు. ఎన్ని విమానాలు కూలిపోయింది చెప్పట్లే ఇప్పటిదాకా కూడా. కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రత కొరకు ఎప్పుడూ నిలబడి ఉంటుంది, త్యాగాలు చేసినది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఎన్నికలు గెలవడానికి చేస్తున్న ప్రయత్నమే నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. పెహల్గాం సంఘటన జరిగినప్పుడు నరేంద్ర మోదీ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొంటా ఉన్నాడు, దాన్ని క్యాన్సిల్ చేసుకోలే. ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఎలక్షన్స్ ర్యాలీ నిర్వహిస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మీరన్నట్టుగా బీసీ కులగణన అంశాన్ని వన్ బై వన్ మేము చేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అడిగితే మేము బీసీ కులగణనకు ఒప్పుకోలేదని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ నాయకులు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా పంపించిన బిల్లుని మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతితోటి ఆమోదం తెలపండి. మీరు నియమించబడ్డ గవర్నరే దీన్ని ఫార్వర్డ్ చేసినాడు మీకు. దీని ఆమోదం తెలిపి మీ యొక్క బీసీల పక్షాన మీకున్న చిత్తశుద్ధి ఏమైనా ఉంటే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, నువ్వు కూడా బీసీ వ్యక్తివే కదా మిస్టర్ సంజయ్, అది నిరూపణ చెయ్యి. అది మద్దతు ఇచ్చి కాపాడు రాజకీయాలకు అతీతంగా. ఆ పని చేయండి ఫస్ట్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అబండాలు పంపే కన్నా. రాష్ట్రంలో కోవటుల పదం చాలా విరివిగా నడుస్తుంది సార్. ఒకటి బీఆర్ఎస్ వాళ్ళేమో మా పార్టీలోనే కాంగ్రెస్ కోవట్లు ఉందని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నిన్నటికి నిన్న బీజేపీ ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అసలు పీసీసీ చీఫే కేసీఆర్ కోవట్ అని చెప్పి వాళ్ళు లేఖ రాశారు. దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు? కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఏ క్షణాన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోదు, పోటు ఉండదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని వ్యతిరేకించి దోచుకున్న పార్టీ. బీఆర్ఎస్తో పొత్తు కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా అధికారానికి వచ్చింది, లెఫ్ట్ పార్టీల మద్దతుతో వచ్చింది. ఇక్కడ ఎంఐఎం పార్టీ మద్దతు కూడా పదే కిషన్ రెడ్డి, కేసీఆర్ కూలగొడతాం, సంవత్సరం లోపల 3 నెలలు 100 రోజులు అని చెప్పి బెదిరించినప్పుడే వాళ్ళ మద్దతు కోరడం జరిగినది. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడాలని చెప్పి ఆనాడు ఎంపీగా మీరు పోరాటం చేసి పార్లమెంట్లో ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. మీరు అనుకున్న ఆశయాలు నెరవేరినాయి అనుకుంటున్నారా? 100% తెలంగాణ ఏర్పడ్డది కదా. ఇది ఈ జై తెలంగాణ అనేది ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు నా ఇంటి పేరు కూడా టీ హౌస్ అని పెట్టినాను రాష్ట్రం ఏర్పడకముందు. మా కాంగ్రెస్ నాయకులు జై తెలంగాణ మాట్లాడడానికి భయపడుతున్న క్రమంలో జై తెలంగాణ, జై కాంగ్రెస్ అని చెప్పింది నేను. 2009 ఎలక్షన్స్లో నా శ్వాస, నా ధ్యాస తెలంగాణ, అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి విశ్వసించి నమ్మి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని చెప్పి చేస్తుంది, చేపిస్తుంది అని చెప్పి ప్రధానమంత్రి వ్యతిరేకించిన చేస్తని చెప్పి నమ్మి ఆ విధంగానే కృషి చేసి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో, పార్లమెంటు బిల్లు పాస్ చేయడంలో మధు యాష్కి పాత్ర అత్యంత కీలకం. నా జీవిత లక్ష్యం రాష్ట్ర ఏర్పాటు.
చివరగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది మునిగిపోయేనావా, మీరేమో భవిష్యత్తు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా కాంగ్రెస్ ఉంటుంది, ఎవరితో పొత్తు పెట్టుకోదని మీరు అంటున్నారు. కాంగ్రెస్ మునిగిపోయేనావా, బయట జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, అట్లాంటి పార్టీలకు పోవాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. అట్లా చూస్తాను. సారా కుంభకోణంలో నిండుగా మునిగింది కవిత గారు. నువ్వు సారా కుంభకోణం మునిగి ఉన్నావు కదా చెల్లె, దాంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు, అప్పుడు మునిగిపోయే నావలో తేలుతున్న నావలో బయటికి వస్తుంది. చివరగా సార్, అడ్వైజరీ కమిటీ విషయంలో ఒక మెంబర్గా అంటే మీరు టీపీసీసీ చీఫ్ ఆశించారు, అది రాలేదు, దీనికి సాటిస్ఫైడా? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యక్తి, రాహుల్ గాంధీకి అనుంగ శిష్యుడిగా పనిచేస్తున్న నేను పార్టీ పదవులు ఆశించి పనిచేయలే. పార్టీ పదవి రాజకీయ భవిష్యత్తు ఆశించుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నా యొక్క పాత్ర ఇంత చరిత్రాత్మకంగా ఉండకపోతుంది. మదియాస్కి అనేవాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పదవులు ఆశించకుండా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై ఏలు పెరగకుండా అన్కాంప్రమైజ్డ్గా బీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క అవినీతిపైన పోరాడుతున్నది ఓన్లీ వన్, దట్ ఈస్ మీ, దట్ ఈస్ మధుయాస్కి. పార్టీ పదవులు ఆశిస్తే పార్టీలు మారి లాంటి క్యారెక్టర్ నాది కాదు. ఏ పదవి వచ్చింది నాకు ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నాయకత్వంతో కలిసి పనిచేసే యొక్క సాన్నిహిత్యం నాకు ఉన్నది. అది అన్నిటికన్నా గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పార్టీని సరైన మార్గం నడిపించడానికి కొరకు నా యొక్క పాత్ర ఏ దిశలో, ఏ కోణంలో, ఏ పాత్రలో ఉన్నా కూడా అది 101% నెరవేరుస్తాడు మధుయాస్కి. ఇది ఏదైతే ఒకవైపు నేను ఆశించినటువంటి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ సాధించడంలో నా పాత్ర నేను కీలకంగా ఉంది. మరొక వైపు అనుకున్నటువంటి తెలంగాణతో పాటు పార్టీ ముఖ్యం, పదవులు కాదు అని చెప్పేసి కూడా మాజీ ఎంపీ మధుయాస్కి చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో ప్రేమ్, హెచ్ఎం టీవీ.